హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. కొత్త డీఏ టేబుల్ విడుదల. జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ పెంపుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జీవో వెలువ వెలువడనున్నాయి. ఈ కొత్త డీఏ పెంపుతో ఉద్యోగుల నెలసరి జీతాలు, వేతనాలు ఏ మేరకు పెరగనున్నాయి, బకాయిలు ఎలా చెల్లిస్తారనే పూర్తి వివరాలను ఇప్పుడు స్పష్టంగా పరిశీలిద్దాము. డీఏ పెంపు గణాంకాలు, డీఏ హైక్ స్టాటిక్స్. ప్రభుత్వం ప్రకటించిన టీఏ పెంపు వివరాలు క్రింది విధంగా అయితే ఉన్నాయి. ఈ పెంపు ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క మూల వేతనం బేసిక్ పేపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డీఏ 26.39%. ప్రకటించిన కొత్త డీఏ పెంపు 3.64%. కొత్త డీఏ వర్తించే డీఏ వచ్చేసి 30.03%. ఈ 3.64% పెరుగుదల మీ నెలవారీ జీతంలో అదనంగా అయితే చేరనుంది. మీ బేసిక్ పే ప్రకారంగా నెలసరి జీతంలో పెరుగుదల ఎంత? సాలరీ ఇంపాక్ట్ అనాలిసిస్. కొత్త డీఏ పెంపు వల్ల మీ నెలసరి జీతం ఎంత పెరుగుతుందో బేసిక్ ఆధారంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలతో అయితే వివరించబడింది. అదే డీఏ టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూడొచ్చు. సో డీఏ మనకు వచ్చేసి ఇక్కడ ఉన్నది బేసిక్ పే అండి. సో డీఏ అనేది 30.03% అయితే చేరుకోవడం జరిగింది, ఒక 3.64% పెంపుతో. ఇది కొత్త డీఏ అనమాట. ఇది మనకు ఓల్డ్ డీఏ. తర్వాత డిఫరెన్స్ అండి. సో గ్రీన్ కలర్ అంతా కూడా మనకు డిఫరెన్స్, అంటే ఎంత పెరుగుతుందని. సిపిఎస్ వాళ్ళకు 10% అమౌంట్ వచ్చేసి ఇంత అవుతుంది. అదే సిపిఎస్ వచ్చేసి 90% అమౌంట్ ఇంత పెరిగినట్లు అనమాట. వారి ప్రాన్ ఖాతాలో జమ అయ్యే అమౌంట్ 10%. ఇకపోతే 19,000 బేసిక్ పే వారికి రూ. 692 అదనంగా రావటం జరుగుతుంది. అలాగే 22,900 బేసిక్ పే ఉన్న వారికి రూ. 834. అలాగే రూ. 29,380 బేసిక్ పే ఉన్న వారికి రూ. 1,069. అదేవిధంగా రూ. 32,810 బేసిక్ పే వారికి రూ. 1,194. ఈ విధంగా బేసిక్ పేని బట్టి 40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 1,456. ఈ విధంగా అయితే పెరగటం జరుగుతుందన్నమాట. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో మీ బేసిక్ పేని బట్టి ఇక్కడ మనమైతే ఈ టేబుల్‌లో అయితే చెక్ చేయొచ్చు. సో ముఖ్యంగా మీరు గమనించినట్లుగా బేసిక్ పే పెరిగే కొద్దీ డీఏ రూపంలో లభించే ప్రయోజనం కూడా పెరుగుతుంది. సో ఈ టేబుల్ ద్వారా అయితే కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. మీ పే స్లిప్‌లో ఉన్న ఖచ్చితమైన బేసిక్ పేతో 3.64% గుణిస్తే మీకు వచ్చే పెంపు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే అరియర్ పేమెంట్ మెథడ్, బకాయి చెల్లింపు విధానం. ప్రభుత్వం ఈ డీఏను ప్రకటించిన తేదీ నుంచి కాకుండా సాధారణంగా గడువు తేదీ డ్యూ డేట్ నుంచి వర్తింపజేస్తుంది. ఈ మధ్య కాలానికి సంబంధించి బకాయిలను అరియర్స్ ఒకేసారి నగదు రూపంలో కాకుండా సుమారు 28 నెలల వారీగా నెలల వారీ వాయిదాల పద్ధతిలో అయితే ఉద్యోగుల జీతంతో పాటు చెల్లించనున్నట్లుగా సమాచారము. ఈ విధానం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం ఒకేసారి పడకుండా దశల వారీగా సర్దుబాటు చేస్తుంది. ప్రభుత్వంపై ఆర్థిక ప్రభావం మరియు వాస్తవ పరిస్థితి. ఈ డీఏ పెంపు ద్వారా రాష్ట్రంలోని సుమారు 3,00,000 మంది ఉద్యోగులతో పాటు వేలాది మంది పెన్షనర్లు కూడా లబ్ధి పొందనున్నారు. అధిక శాతం ఉద్యోగులు తక్కువ మరియు మధ్యస్థాయి బేసిక్ పే శ్రేణిలో ఉన్నప్పటికీ, అంటే ఉదాహరణకు 30,000 నుంచి 60,000 మధ్యలో ఉన్నప్పటికీ అందరికీ కలిపి చూపిస్తే ఇది ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారాన్ని అయితే మోపుతుంది. మీడియాలో ఈ భారం గురించి పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ ఇది ఉద్యోగులకు వారి హక్కుగా లభించాల్సిన ప్రయోజనం
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలకు మెరుగుపరచడానికి డీఏ పెంపనేది ఒక తప్పనిసరి మరియు కీలకమైన ముందడుగు. సో, మొత్తం మీద ఈ డీఏ పెంపు ప్రకటన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశం. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవో విడుదలైన తర్వాత ఆ నెల నుంచి వచ్చే మీ పే స్లిప్‌లో ఈ మార్పులను మరియు బకాయిల వివరాలను కూడా సరిచూసుకోవాల్సిందిగా అయితే సూచన. సో, జియో విడుదల అవ్వగానే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.